ఎస్ కన్క్లూడ్ చేయండి అల్జాపూర్ శ్రీనివాస్ గారు. సపోర్టివ్ గా ఉన్న పరిస్థితులు. ఎస్ కన్క్లూడ్ చేయండి సార్. మధ్యతరగతి ప్రజలు లేకపోతే రైతన్నలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించకపోతే మిగతా ఏ రంగాల్లో ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా కూడా వృధా. సో ఆ దిశగా తీసుకుంటేనే ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది అన్నది విశ్లేషకులు అన్నమాట. ఆ దిశగా ఈ బడ్జెట్ ఏమైనా ఉపకరిస్తుందా? కన్క్లూడ్ చేయండి. డెఫినెట్ గా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ గ్రామీణ ప్రాంతాల్లోని మధ్య తరగతి కుటుంబాల వాళ్ళకు ఊరటనిస్తున్నది. ఆర్థికంగా ఎదగడానికి సపోర్టివ్ గా ఉండేటువంటి బడ్జెట్ ఇది. ఇవాళ ట్యాక్స్ రూపాయన వసూలు చేస్తున్నారు రకరకాలుగా అని చెప్పి చెప్తా ఉన్నారు. నువ్వు ప్రపంచంతో పోల్చుకోరు మీరు. అమెరికా నుంచి పడితే, కెనడా నుంచి పడితే, ఈవెన్ సౌత్ ఆఫ్రికా కూడా చూడండి మీరు. ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ 51% నుంచి 40, 45, 47% వరకు ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసేటువంటి దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు. సరే సార్, అభివృద్ధి చెందిన దేశాలు, మన అభివృద్ధి చెందుతున్న దేశం. రైతులు లేవండి. మనకి చిన్న కమతాలు 100 ఎకరాలు 200 ఎకరాలు పండిస్తారు. ఇక్కడ అరెకరం ఎకరం ఉన్నోడు కావాలి. పెద్ద వర్గం అనేటువంటి రైతు వర్గం వ్యవసాయ రంగానికి రైతులు ఇస్తున్నారు, ఇంకా పెంచుతా ఉన్నది. ఎంఎస్పి పెంచడం అది రైతు అన్నట్టు కాదు, సపోర్ట్ కాదు. అది ఎంఎస్పి పెంచడం సర్కారు వచ్చినప్పుడు 1040 రూపాయలు ఉండే వడ్ల ధర. బీజేపీ వచ్చిన తర్వాత ఇవాళ 2300, 2400, 2500 వరకు కూడా ఉన్నది ఇవాళ వడ్ల ధర. సర్కారు వచ్చినప్పుడు ఉదాహరణకు 4000, 5000 రేట్ పసుపు ధర ఉంటే ఇవాళ 15,000 ఉన్నది. అట్లా 22 పంటల మీద ఈ దేశ ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి ప్రత్యేకంగా చేస్తాం. మిమ్మల్ని చూస్తారు. అంతకుముందు క్రెడిట్ కార్డు ఉండేనా సార్? ఇవాళ 3 లక్షల నుంచి 5 లక్షలు పెంచినాం. కార్మిక రంగానికి ఇంకా కూడా పెంచాల్సిన అవసరం ఉన్నది మేము భావిస్తున్నాం. ప్రజలు మా యొక్క ఆలోచనలకు, మా యొక్క పాలసీస్ ని వెల్కమ్ చేస్తున్నారు. కాబట్టి ఇవాళ 350 లక్షల పాయింట్ 65 లక్షల కోట్ల యొక్క బడ్జెట్ పెరిగిందంటే ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ తోనే కదా. ప్రజలు కట్టే ట్యాక్సుల రూపేనే కదా. ఈ అంత ఖర్చు, మా డబ్బంతా కూడా ఎటు పోదు, వృధా పోదు. దేశ నిర్మాణం కోసం పనికొచ్చే డబ్బు మేము కడతామని చెప్పి ముందుకు వస్తా ఉన్నారు. హార్డ్లీ 2,58 లక్షల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పేస్ ఉన్నాయి. ఇవాళ సుమారుగా 6.5 కోట్ల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ పేస్ తయారైంది సార్. ఎంత విశ్వాసం పెరిగి ఉంటారు. ఆ డబ్బు ఎటు పోదలే కదా, కళ్ళ ముందర కనబడుతున్నది. ప్రపంచం మెచ్చుకుంటా ఉన్నది. మీరు చెప్పినట్టు ఇంత పెద్ద దేశంలో అందరికీ 10 ఏళ్ల కాలంలో జీరో నిరుద్యోగత ఉండే అవకాశం లేదు సార్. వన్ హ్యాస్ టు అడ్మిట్. ఇంత పెద్ద దేశంలో ప్రభుత్వ రంగానికి అయితే 1.5% కన్నా ఎక్కువ అవసరం ఉండదు. ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ప్రైవేట్ లో ఉపాధి, స్వయం ఉపాధి ద్వారానే స్వయం సమృద్ధి సాధించాలి. మా లక్ష్యం కాకుండా సమయం లేదు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మస్తాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన తర్వాత కొంత వేతన జీవుల నుంచి పాజిటివ్గా ఉన్నప్పటికీ పూర్తిగా అయితే దీనికి సంబంధించి కొత్త ప్రతిపాదనలతో ప్రభుత్వం నష్టం చేకూరుతుందని చెప్తున్నప్పటికీ కూడా స్లాబ్ల విషయానికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. దీంతో పాటుగా ఏదైతే చెప్పుకున్నామో మధ్యతరగతి రైతుల సమస్యలు పరిష్కరిస్తేనే ఆర్థిక వ్యవస్థ ఒక దారిన పడుతుందన్నది విశ్లేషకులు చెప్తున్నమాట. 2016లో జరిగిన డిమానిటైజేషన్ తర్వాత ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. పేద ధనిక అంతరం కూడా పెరిగిపోయింది. వీటిని తగ్గించే ప్రయత్నం ప్రతి బడ్జెట్లో జరగాలని కోరుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ దీనిపైన ఒక స్పష్టమైన అవగాహన అయితే లేదు. ఒక్క విషయం మాత్రం క్లారిటీగా చెప్తున్నారు. ఆదాయ మార్గాలు చూపిస్తాం, మీరు ఆదాయాన్ని పొందండి, వీలైతే ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టండి, ఆ ట్యాక్సెస్లో మినహాయింపు ఇస్తున్నామని చెప్తున్నారు. మరి వీటికి సంబంధించి సోర్సెస్ చూపిస్తే సరిపోతుందా? నిజంగానే ప్రజల చేతుల్లో డబ్బులుంటే కనుక ఆర్థిక వ్యవస్థను సానుకూలంగా ముందుకు తీసుకెళ్లొచ్చా? ద్రవ్యోల్బణం పెరిగిపోతూ ఉంటే పన్ను రాయితీలు ఇస్తే మాత్రం ఎలాంటి ప్రయోజనం ఉంటుందా? ఇలాంటి అంశాలు అయితే ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. సో పూర్తి స్థాయి బడ్జెట్కి సంబంధించి అప్డేట్ అంతా తెలిసిన తర్వాత ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కొనసాగిస్తూ ఉంటాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.